my words, he is going to be one of the top 5 next generation music directors lo biggest of the biggest films panchayabothunaru ayana. So just note my words, ఎందుకంటే he's not a normal talent. ఆయన ఎక్కడ యూఎస్లో ఉంటున్నారు. సో నాకు ఆయన ట్రాక్స్ నచ్చి, ఆయన వర్క్ నచ్చి మేము ఇక్కడ తీసుకొచ్చాము మా సినిమాకి. అండ్ నాకు ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే ఆయన ఇచ్చిన ట్రాక్స్ కానీ బీజిఎమ్స్ కానీ మీ దగ్గర పెట్టాలి right now. So when the right time comes for Talwar, it's going to come out. So all the very best for this film, sir, Zamana ki. And I'm sure చాలా మంది చెప్పాను వర్క్ చాలా బాగుందని. అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ దానికి పిలిచినందుకు. సో టీజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఐ రియలీ విష్ ద ఆడియన్స్ ప్లీజ్ ఈ సినిమా చూడండి. అండ్ గివ్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అంత తేడా లేకుండా సినిమా కానీ బాగుంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా సినిమాని పెద్ద హిట్ చేస్తారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. సో జమానాతో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూర్య గారు ఈ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోలీస్ యూనిఫామ్. సో ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్ అండ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అగైన్. సో ఈ Jan 30th జమానా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఎస్, ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మంచిగా ఎంటర్టైన్ చేశారు, వీటన్నిటితో చూశారు, కంప్లీట్ గా మార్చేశారు, యాక్షన్ లోకి దిగిపోయారు. అండ్ ఒక్కసారి ఆ డైలాగ్ మా కోసం ఒక చిన్నది, అంటే దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ మీరు మాట్లాడింది యాక్చువల్లీ మీ నాన్నగారి వాయిస్ లో నేను వింటున్నాను అన్నట్టుగా కూడా నాకు అనిపించింది. ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ దాట్ అండ్ ఆర్ ఎనీ అప్డేట్ అబౌట్ తల్వార్. With Talwar update, వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటి ఏంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం. అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి. బట్ డైలాగ్ అంటే మొన్న వాయిస్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసాం. సో అందులో నుంచి ఒక డైలాగ్ అంటే యాక్చువల్లీ చాలా గట్టిగా చెప్పాలి అది, బట్ వెయిట్ చేస్తున్నాం. వస్తున్నా అధర్మన్ని నువ్వు కట్టిన కోటని బద్దలు కొట్టడానికి వస్తున్నా. కాసుకోడా కోరక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అగ్లిమ్స్ రిలీజ్ చేసింది అది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి హిట్, మంచి సినిమా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జమానా అండ్ ప్లీజ్ డు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మీరు కూడా బిజీగా ఉండి ఇవాళ ఈవెంట్ క్లోజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు వర్క్ ఉందన్న విషయం నాకు తెలుసు. మీరు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన థ్యాంక్ యూ ఆకాష్ పూరి గారు. అందరికీ నమస్కారం అండి. జమానా మూవీ ఒకప్పుడు నిజాం పరిపాలించిన టైంలో ఒక కాయిన్, చాలా వాల్యుబుల్ కాయిన్స్, ఆ కాయిన్ ఏంటంటే గుర్తింపుగా ఒక ఎగ్జిబిషన్లో పెట్టడం అయింది. ఆ తర్వాత అది దొంగలించేసి డూప్లికేట్ కాయిన్స్ లాగా తయారు చేసి ఈ కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారండి. ఇండియా నుంచి అదర్ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం, నేను కలకట్టా నుంచి వచ్చి ఇదన్నీ నేను ఎక్స్పోర్ట్ చేసినానని తెలిసి ఒక డూప్లికేట్ కాయిన్ తయారు చేసి నన్ను ఫూల్ చేసి దాన్ని అమ్మించడానికి ట్రై చేసిన ఒక కథ. మళ్ళీ ఈ కాయిన్, ఒరిజినల్ కాయిన్ని ఎలా రప్పించారన్నది ఈ స్టోరీ అండి. దీనికి డైరెక్టర్ గారు చేసిన ఒక కృషి, హార్డ్ వర్క్. భాస్కర్ గారు ప్రతి సీన్లో ఎలా చేయాలి ఏంటన్నది ఒక 10 మూవీలు ఉన్న ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ తేజస్వి గారు అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, హీరో సూర్య అండ్ శివ. ఎవ్రీవన్, దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. మీరందరూ కూడా ఇది చిన్న సినిమావా పెద్ద సినిమావా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాను మీరు చూసి ఆదరించి మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మేము ఆర్టిస్టులంతా విత్తనాలు అయితే
దానికి ఫెర్టిలైజర్స్ అంతా కూడా మీ మీడియా మిత్రులు. మీడియా మిత్రులు ఫెర్టిలైజర్స్ బాగుంటేనే విత్తనాలు చెట్టు అవుతుంది, మొలుస్తుంది, ప్రతిఫలన అంతా వస్తుంది. సో మీరు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుమరన్ గారు. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ గెస్ట్ వచ్చిన ఆకాష్ గారికి, లక్ష్మీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నేను ఈ జమానా సినిమా ఎవరైనా మాట్లాడట్లేదు. ఈ జమానా ప్రయాణంలో నిజమైన ఫ్రెండ్స్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈ జమానా అనేది సదాశివగారి కళ. ఇప్పుడు ఆయన మన మధ్య గారు, ఆయన లేకపోయినా ఆయన కళని భాస్కర్ గారు, డిఓపి జగన్ గారు, సతీష్ గారు, అండ్ తేజస్వి గారు అందరూ కలిసి ఆ కళని మనకు ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మాట చెప్పే జమానా ఒక ఫ్రెండ్షిప్ నిదర్శన. నటబోట్ సినిమా వెనక నేను చెప్తున్నాను. జమానా గెలిచింది అంటే ఈ సినిమా గెలిస్తే అదొక హీరో గెలుపు కాదు, ఒక డైరెక్టర్ గెలుపు కాదు, ప్రొడ్యూసర్ గెలుపు కాదు, మనందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు. ఈ జమానా 38 వస్తుంది. ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి ఇచ్చిన మాటలు గెలిపిస్తాడని, మన మధ్యలో ఒక వ్యక్తి కళని గెలిపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సదా గారు, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిల్మ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ అండి. వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. ఇంతమంది మీరు రెండు చూసారు కదా, నేను చేసిన చాలా తక్కువ. భాస్కర్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ పెద్ద కథ ఈ సినిమాని నిజంగా సక్సెస్ చేసి ఆడియన్స్ అందరూ మీడియా వాళ్ళు ఆడియన్స్ దగ్గర తీసుకొని సక్సెస్ చేసిన రోజు దీని వెనక చాలా పెద్ద కథ ఉంది, చాలా పెద్ద ఎమోషన్ ఉంది. అప్పుడు నేను ఒకటి చెప్తాను అవకాశం తీసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి 30th, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా మా రైటర్, నాకు రైటింగ్లో సపోర్ట్ చేసిన అర్జున్ గారు ఒకసారి రావాలి. అర్జున్ రెడ్డి గజ్జల, యాకూబ్. ఓకే, సరేనండి. వీళ్ళు అర్జున్ గారు మెయిన్గా నాకు రైటింగ్ సైడ్ అడిషనల్గా సపోర్ట్ చేశారు. ఇంకా చాలామంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే, సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా, కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. కొంచెం మా సినిమాకి మంచిగా సపోర్ట్ ఇచ్చి బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.